మీ లెక్క ప్రకారము ఒక టీఎంసీ 11,000 క్యూసెక్లు. సో ఇప్పుడు అన్నారం సుందిలో స్టోర్ చేసిన 5 టీఎంసీ స్టోర్ చేసిన మీ లెక్క ప్రకారము 1,11,000 క్యూసెక్స్. అయితే ఈ 1,11,000 క్యూసెక్స్ తో మనము 50 lakh acres మనకు 45-50 ఫ్లడ్ డేస్ ఇయర్ మనము ఇది లిఫ్ట్ చేసిన కన్యాకుమారి నుంచి 50 lakh acres కి ఇవ్వగలుగుతామా? వైసాబ్ ఎంత రాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంటుకు సింగరేణి థర్మల్కు ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్కు నీళ్ళు లేవు, కరెంట్ ఆగిపోతుంది. హైదరాబాద్ మంచినీళ్ళు ఆగిపోతాయి, రామగుండం మంచిర్యాల జిల్లాలకు మంచినీళ్ళు పోతాయి. ముందు వీటిని కాపాడుకుంటూ ఎంత ఎత్తగలిగితే ఈ కరువు పరిస్థితుల్లో అంత ఎత్తు ఉన్నదాన్ని కాపాడు. అసలు బేసికల్ నువ్వు వదిలిపెట్టే కదా వాడిని పట్టిసీమ నడుస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ లిఫ్ట్, యూ లిఫ్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. డెఫినెట్గా మొన్న మా కేటీఆర్ గారు పోయింది కదా, అసలు ఇష్యూ బయటకు వచ్చిందే బీఆర్ఎస్ నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో. మా ఎమ్మెల్యేలు, రైతులు, ప్రజలు అక్కడికి పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపి రైతులు పోయి చూస్తే వాళ్ళ కళ్ళకు నీళ్లు కనబడితే నీ ప్రభుత్వం బదనాం అవుతుందని రైతుల్ని పోనీయకుండా ఆపే ప్రయత్నం చేసినావు కదా. డెఫినెట్గా మా పోరాటం చివరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పక్షాన, ఈ రాష్ట్రం ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తాం. సరే, ఈ రేవంత్ రెడ్డి ఇక అది నేను చెప్పమంటే చెప్తే అల్లుడే ఆంధ్రోడు. మరి ఇక నేను చిల్లర అయిపోతుంది. ఆయనకు నాకు ఏం తేడా పడైతే చిల్లరగా నేను ఏం మాట్లాడాలని మాట్లాడతలేను. కానీ ఇక అట్లా మాట్లాడితే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నావు అని చెప్పిండు. 50 లక్షల రూపాయలతో అడ్డంగా పట్టవలు దొరికిన దొంగవు నువ్వు. ఇక నీ కథ చెప్పాలంటే చాలా ఉన్నది. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 12% బిల్లులు ఎవరు తీసుకుంటున్నారో ఆ 12%లో రేవంత్ వాటా ఎంత, బట్టి వాటా ఎంత, ఎవరి వాటా ఎంత, దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. ఇవాళ ఏ బిల్డింగ్కు పర్మిషన్ రావాలన్నా హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కి ఎంతనో ఈ రాష్ట్రంలో ఏ బిల్డర్ని అడిగినా చెప్తాడు. ఇవాళ రెవెన్యూలో ఇవాళ 30% ఏం నడుస్తుందో, ఎట్లా నడుస్తుందో రాష్ట్ర ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ప్రధానమంత్రి చెప్పింది ఇవన్నీ నేను చెప్పి విడిచిపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు చెప్పారు? దేశ ప్రధానమంత్రే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అన్నాడు. నేను అదే అడుగుతున్నా, మరి అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందన్న మీరు ఎందుకు ఆ స్కాములు బయట పెట్టలేరు? ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు వీళ్ళని బొక్కలు నొక్కుతలేరు అని కూడా నేను ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని అడుగుతున్నా. థ్యాంక్ యూ. పల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యమంత్రి గారు, ఈజ్ ఇట్ ద వే ఆఫ్